కర్నూలు జిల్లా మంత్రాలయం కోసిగి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ రమేష్ స్వామి ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ లక్ష్మణ, బీజేపీ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ ప్రారంభించారు. విద్యార్థులకు సీనియర్ టీడీపీ నాయకులు ముత్తురెడ్డి, రామిరెడ్డి, ఎన్ రాఘవేంద్రారెడ్డి విద్యార్థులకు అన్నం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. విద్యార్థులతో భోజనం చేస్తూ ఎన్ రాఘవేంద్రారెడ్డి ముచ్చటించారు. కాలేజీల్లో ఏవైనా సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకుని వస్తే పరిష్కరిస్తానని విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం ఆనందదాయకమని అన్నారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన నాయకులు, యువ నాయకులు లోకేష్ బాబు గారు వీళ్ళంతా కలిసి ఈరోజు డొక్కా సీతమ్మ గారి ఈ మధ్యాహ్న పథకం పెట్టడం ఎప్పుడూ గుర్తించలేని ఈ విద్యార్థులకు మామూలుగా స్కూల్లో ఉండేది అందరికీ ఇస్తున్నాం. ఈ జూనియర్ కాలేజీల్లో కూడా పెడితే బాగుంటుందని చెప్పి అది కూడా డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టి పెట్టడం చాలా ఆనందదాయకం. అదేవిధంగా మన పిల్లలు కూడా బాగా చదువుకోవాలనే ఉద్దేశంతోనే ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మధ్యాహ్నం కొంతమంది ఇంటికి పోయి భోజనం చేసి రావాలన్నా, క్యారియర్లు తీసుకురావాలన్నా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. దాన్ని గుర్తించి ఈరోజు ఈ పథకం పెట్టడం చాలా గర్వంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఈ పథకం 6 రోజులు మెను కూడా వేరే ఉంటుంది. ఖచ్చితంగా మెనును కూడా పాటించి వంట ఏజెన్సీ అయితేనేమి మన టీచర్లు కూడా వాళ్ళతో చెప్పి ఖచ్చితంగా మెనుతో పాటే